ఈరోజు బరబట్టి దుంప ఫ్రై చేసి చూపిస్తున్నాను. నా వీడియో ఫాలో అవ్వండి. ఆ ఫ్రైకి మనం ఒక మసాలా వేసుకుంటాం. ఆ మసాలా ఏంటనేది మీరు చూడండి. ప్యాన్ తీసుకుంటాం. ప్యాన్లోని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 2 రెడ్ చిల్లీస్, అది కొంచెం ఫ్రై అయితే 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, కొంచెం కొబ్బరికూరు, శనగపలుకులు 1 స్పూను, ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటాం. ఫ్రై అయిన తర్వాత ఇది మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా, మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు, కొంచెం గరుగ్గా పేస్ట్ చేసుకోవాలి. ఇదేని బరబట్టి దుంప ఫ్రై చేయడానికి టేస్ట్ వస్తుంది. మసాలాలోనే టేస్ట్ ఆ కర్రీ అంతాను. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోనే ఆయిల్ వేసుకొని దాంట్లో మినప్పప్పు, కరివేపత్త పోపులను అదే 2 వేసుకొనిక బరబట్టి దుంప ఈ విధంగా వేసుకొని దాంట్లో పసుపు, ఉప్పు, ఇంకా కారం వేసుకోకూడదు, ఎందుకంటే మనం మిరియాలు, ఎండుమిర్చి అవన్నీ మసాలా చేసాం కదా. ఈ విధంగా ఉప్పును పసుపు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆ దుంప ఉడికిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్య మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. దుంప ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ బాగా పేస్ట్ కలిసిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి.